రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళల గౌరవానికి భంగం కలుగుతా ఉంది. ఇలాంటి పరిపాలన చూసి సిగ్గుపడాల్సి వస్తుంది. ప్రజల్లోకి వెళితే తిట్లు తిడుతున్నారు మమ్మల్ని. పదవి చేత కాకపోతే పక్కా పోండి, అవసరమైతే హోంమంత్రి నేనే తీసేసుకుంటాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కిరణ్ రాయల్ ఒక మహిళను బెదిరించింది మాత్రమేమి తప్పుగా కనపట్టలా. కిరణ్ రాయల్ ఏమన్నాడు? నిన్ను చంపేస్తా, నీ దగ్గరకు వస్తున్నా, నిన్ను చంపేసి 40 రోజుల్లో బెయిల్ తెచ్చుకుంటా. అసలు మీరు చేయవలసిందేంటి? విచారణ దేని మీద చేయాలి? కిరణ్ రాయల్ దబాయిస్తున్నట్టుగా ఆ వాయిస్ కిరణ్ రాయల్ది అవునా కాదా, దీని మీద మీరు విచారణ చేయాల. దాని మీద కాకుండా మీరేం చెప్పారు? మీ మీద ఆరోపణలు వచ్చినాయి కిరణ్ రాయల్ గారు, మీ ఆరోపణలు మీద మేము అంతర్గత విచారణ జరుపుతాము. ఈ అంతర్గత విచారణ పూర్తయ్యేంత వరకు మీరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఇది ఎక్కడి రాజకీయం అండి బాబు? ఇదెక్కడి పద్ధతి అండి బాబు? పైగా ఒక సలహా కూడా ఇచ్చారు, సామాజిక సేవ చేయండి. ఈ అంశాల మీద జనసేన నాయకులారా, ఈ అంశాల మీద దృష్టి పెట్టకండి, వ్యక్తిగత అంశాల మీద. సామాజిక కార్యక్రమాలు చాలా ఉన్నాయి, వాటిని చేయండి అంటూ కూడా మీరు సూచనలు చేశారు. అంటే సమస్యని డైల్యూట్ చేస్తూ కిరణ్ రాయల్ అనేటటువంటి ఒక అచ్చోసిన ఆంబోతును, అచ్చోసిన ఆంబోతు అనే మాట ఎందుకు వాడుతున్నానంటే అతనే అన్నాడు, నేను మగోడిని 100 మందితో తిరుగుతా అని. అతనిని వెనకేసుకొస్తూ అతన్ని కాసేపు పక్కన పెట్టండి, పార్టీ పనుల్లో నిమగ్నం అవ్వండి అని చెప్పి సెలవు ఇచ్చారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, అంబటి రాంబాబు గారి మీద ఇలాంటి ఆరోపణలే వచ్చినప్పుడు అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి మహిళ ఏమీ బయటకు రాలేదు. ఆ మహిళేమో నేను అంబటి రాంబాబుకి 1,20,00,000 ఇచ్చాను, కారు కొనిపెట్టాను, నన్ను అలా చేస్తావా ఇలా చేస్తావనేమో అడగలేదు. మరి ఇక్కడ ఈ మహిళ అడిగింది, 1,20,00,000 రూపాయల డబ్బులు నా ఎగ్గొట్టావు, మరి నీకేమన్నా అప్పుగా ఇచ్చావా, నువ్వు నాకు తిరిగిస్తానని ఇచ్చావా అని సిగ్గు బిడియం లేకుండా ప్రశ్నించాడు అతను. ఆ ప్రశ్నకు అతను చెప్పిన సమాధానం, ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, అవునయ్యా నేను నీకు ఇచ్చాను, నాకు అండగా ఉంటావు అనుకొని ఇచ్చాను, నువ్వు నన్ను కాదని ఇంకో మహిళని ప్రోత్సహించేసరికి, ఇంకో మహిళకి దగ్గర తీసేసరికి నేను ఇప్పుడు నా డబ్బులు నేను అడుగుతున్నానని ఆమె చెప్పింది. నువ్వివ్వనందువల్ల నువ్వు ఇస్తావా, నన్ను ఇబ్బందులకు గురి చేస్తావా అంటూ ఆ అమ్మాయి నిద్ర మాత్రలు మింగి ప్రమాదకర పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ అయింది. దాని మీద కిరణ్ రాయల్ ఇంటిని మహిళలు ముట్టడిస్తే దానికి కౌంటర్గా కేసు తీసుకొని పోలీసులు, ఇదా మీ హోమ్ మినిస్టర్ వస్తే మీరు చేసేది ఇదా? మహిళ చేసినటువంటి ఆరోపణల పట్ల మహిళకు అండగా ఉండాల్సింది పోయి మీ పార్టీకి చెందినటువంటి కిరణ్ రాయల్లోని కరుణ రసాన్ని బయట పెట్టాలని మీరు చేసేటటువంటి చండాలపు ప్రయత్నాలున్నాయే, సమాజం మిమ్మల్ని చీకొడుతుందని, లేదా మీకేమన్నా ధైర్యం లేదా? కిరణ్ రాయల్ని ప్రశ్నిస్తే
ముందు నీ సంబడం చెప్పబోయా అని నిన్నంటారని నీకేమన్నా కిరణ్ రాయలను చూసి నువ్వు కూడా భయపడుతున్నావా? ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీరు సమాజానికి ఇవ్వదలుచుకున్నటువంటి సందేశం ఏంటి? ఆ రోజున అంబటి రాంబాబు వ్యక్తిగత అంశంలో ఏలు పెట్టి గంట అరగంట అని బహిరంగ వేదికల మీద వ్యాఖ్యలు చేశారే, అప్పుడు అది సమాజానికి సంబంధించినటువంటి అంశం అయిందా? అంటే మీకొక న్యాయం, ఎదుటి వాళ్ళకు మరొక న్యాయమా? రోజా గారిని ఇదే కిరణ్ రాయల్ అనరాని మాటలు పచ్చి బూతులతోటి మాట్లాడుతూ ఉంటే అది సమాజ సేవ? మీకు కొంచెమైనా ఇంగిత జ్ఞానం, సిగ్గు, శరము, మనకైతే ఒక న్యాయం, ఎదుటి వాళ్ళకైతే ఒక న్యాయం పద్ధతి కాదు ఇది అని చెప్పేసి కనీస ఇంగితం కూడా లేకుండా ప్రవర్తించేటటువంటి మీకు పదవులు ఎందుకయ్యా బాబు? మీకు పార్టీలు ఎందుకంట? అంతర్గత విచారణ, మీరు ఏ అంతర్గత విచారణ ప్రకారం మీ తల్లినే తిట్టించిన లోకేష్ని ఏ అంతర్గత విచారణలో మీకు తేలింది? తల్లినే తిట్టించారని చెప్పింది మీరే కదా. అంటే మీరు లోకేష్ మీద చేసినటువంటి ఆరోపణలు తల్లిని తిట్టకుండానే తిట్టాడని చేశారా? తర్వాత మీ అంతర్గత విచారణలో తల్లిని అతను తిట్టలేదని తేలిందా? మరి అలగా జనం అని చెప్పేసి బాలకృష్ణ గారు అన్నారు మిమ్మల్ని, మీ కార్యకర్తల్ని, మీ వెంట నడిచే వాళ్ళందరూ అలగా జనం అని చెప్పేసి అన్నారు. నా వెంట ఉండే వాళ్ళందరూ అలగా జనమా అని ప్రశ్నించిన మీరు అదే బాలకృష్ణ తోటి పక్కన చేరి జైలు ముందు బాలకృష్ణకి సపోర్టుగా నిలబడి బాలకృష్ణ తోటి రాజకీయ ప్రయాణం చేసినప్పుడు ఏ అంతర్గత విచారణలో తేలింది? వీళ్ళు అలగా జనం అనే మాట బాలకృష్ణ అనలేదని. నైతిక విలువలు ఉండవా మీకు రాజకీయాలు చేసేటప్పుడు? ఎదుటి వాళ్ల మీద అయితే ఇష్టం వచ్చినటువంటి ఆరోపణలు చేస్తారా? రోజా మహిళ కాదా? ఈ రోజున ఆ మహిళకి న్యాయం చేయాల్సినటువంటి మీరు ఆ మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా? ఆ మహిళ మీద అక్కడ కేసులున్నాయి, ఇక్కడ కేసులున్నాయి అంటారా? మరి ఆ మహిళ మీద, ఆ మహిళను రెచ్చగొడుతుంది వైసీపీ వాళ్ళు అంటారా? ఈ బతుకులేనా మీ? వైసీపీ వాళ్ళు కాదు, ఏ పార్టీ అయినా సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది ఒక్క వైసీపీ మాత్రమే. మిగతా పార్టీలన్నీ చెంచాగిరి పాత్రలు పోషిస్తున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సీనియర్ నాయకులు వచ్చేసి వైసీపీలో చేరుతా ఉన్నారు. మిగతా పార్టీలన్నీ కూడా కూటమికి చెంచాగిరి చేస్తున్నాయి. మిగతా పార్టీలు మాట్లాడకపోవచ్చు, మహిళల కోసం మహిళల తరఫున వైసీపీ వాళ్ళు పోరాటం చేస్తే, మహిళలకు మద్దతు ఇస్తే వైసీపీ మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తుందని మీరంటారా?